ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి అంశానికి సంబంధించి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సి గ్రూప్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే తన హయాంలో జరిగిన ఏపీపీఎస్సికి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సికి సంబంధించి సిబిఐ విచారణ చేపట్టాల్సిందిగా దానికి సంబంధించి సవాల్ కూడా విసిరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, తన హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో దాదాపు 163 మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటాడుకుంటుందని అత్యంత పారదర్శకంగా దాన్ని నిర్వహించాం. కానీ ఇప్పుడు డిఎస్సి అంశాన్ని పక్కదారి పట్టించడానికే అవకతవకలు జరగపోయినా ఏపీపీఎస్సీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు తెర మీద తీసుకురావాల్సిన అవసరం కోర్టు తీర్పు ఇప్పుడు వచ్చింది. దానికి సంబంధించి ఓకే వీళ్ళు ఆ సిట్ బృందం తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ అక్కడ అప్పచెప్పారు వాళ్ళ కోర్టు ఆదేశాల ప్రకారం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడని వీళ్ళు భయపడాల్సిన పూర్తి క్లారిటీ ఇచ్చారు. దీని మీద జీరో టాలరెన్స్. వాళ్ళు ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి మీద వీళ్ళు చేసిన గగ్గోలు గొడవ అలరే అరాచకానికి సమాధానంగా దానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఓకే, అసలు డిఎస్సి అనేటువంటిది 14 సార్లు వేశారు టీడీపీ హయాంలో. దాదాపు 180,000 మంది టీచర్లు కేవలం తెలుగుదేశం హయాంలోనే నియామకాలు జరిగినాయి. ఓకే, డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అనేటువంటిది మన చరిత్ర చెప్పిన సత్యం. అది మనం చూసాం. ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 19 నుంచి 24 వరకు దాదాపు 35,000 మంది డ్రాప్అవుట్స్ ఉన్నాయి. ఓకే, స్కూల్ పిల్లల డ్రాప్అవుట్స్. అతను విద్యా విధానం వల్ల స్కూళ్ళు విలీనాలు ఇలాంటి ఎన్నట్ల వల్ల అవకతవకగా మారిపోయి అతను పెట్టిన నియమ నిబంధనల వల్ల ఉపాధ్యాయులు బోధనేతర వ్యవహారాల్లో మునిగిపోవాల్సి వచ్చింది. ఫలితాలు కూడా ఆశాజనకంగా లేకుండా నాడు నేడు అని చెప్పేసి బాగా ప్రచారం చేసుకున్న పెర్ఫార్మెన్స్ మాత్రం జీరో. అర్థమైందండి? ఇలాంటి పరిస్థితుల్లో ఇతను పాదయాత్రలో లోకేష్ గారు యువగళం పాదయాత్రలో గమనించింది ఏంటంటే నిరుద్యోగ సమస్య డిఎస్సీల కోసం అల్లాడిపోతున్నారు నిరుద్యోగ యువత అనేటువంటిది గమనించాడు. ఓకే, గమనించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మేము రావటం మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతాం, ఒక మెగా డిఎస్సీ వేస్తామని చెప్పాడు. ఓకే, అవును, పాదయాత్ర సందర్భంగా. దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి సంతకం దీని మీద పెట్టారు. దాదాపు 16,000 చిల్లర ఉద్యోగాలు నియామకాలకి డిఎస్సి వేసి వీళ్ళు వచ్చిన 2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 6 నెలలు 7 నెలలు ముగించారు ఈ కథ. ఓకే, 25 నవంబర్ కల్లా నియామకాలు జరిగిపోయినాయి పూర్తిగా. అర్థమైందండి? అయితే దీంట్లో స్పోర్ట్స్ కోటా 2% నుండి 3%, 1% పెంచారు. దానికి వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. టెట్లో క్వాలిఫై అవుతారు, వాళ్ళు బీఈడీ చదివి ఉండాలి, వాళ్ళకి అన్ని అర్హతలు ఉండాలి. కానీ డిఎస్సి ఎగ్జామ్ రాయిపోయినా పర్లేదు అనేటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఓకే, దాని ఏంటంటే క్రీడలను ప్రోత్సహించడానికి దానికోసం. ఓకే, దాంట్లో కూడా అత్యంత పారదర్శకంగా ఇచ్చారు. హారిజాంటల్ వెర్టికల్గా అది తెలిసి ఉండాలి. వాళ్ళు వివరంగా చెప్పండి. ఇప్పుడు తెలియలేదనుకో, తెలిసి అన్నా ఉండాలి, తెలియకపోయినా ఉండాలి. తెలిసి ఉంటే మాట్లాడరు, తెలియలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి. వీళ్ళు చాలా ఆరోపణలు చేశారు. మొదట పేపర్ లీక్ అన్నారు. అసలు పేపర్ లేదు అక్కడ లీక్ అవడానికి. దాని విధానమే వేరు. ఆ డిజిటల్ క్వశ్చన్స్ అన్నీ కూడా 40,000 క్వశ్చన్లు తయారు చేశారు. 3-4 వేలు పేపర్కి మార్చుకుంటూ వచ్చారు. దీన్ని పూర్తిగా వివరంగా చెప్పారు. ఎవరు వస్తే వాళ్ళకి చెప్పారు, ఎవరు అడిగితే వాళ్ళకి చెప్పారు. ఇంకా మాకు అన్యాయం జరిగింది అని ఎవరన్నా వస్తే వ్యక్తిగతంగా రండి, మీకు కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఇవ్వలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకుండా రాలేదంటే ఎలా కుదురుతుంది? వాళ్ళే చెప్పారు. మేము కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా దాన్ని అంగీకరించలేదు. ఇక్కడ అనేక మంది కోర్టులు వేశారు. అన్నాటిలో కూడా న్యాయస్థానం నుంచి క్లారిటీ వచ్చింది. న్యాయస్థానం డిఎస్సి నిర్వహణ అద్భుతం, బాగా జరిగిందని చెప్పింది. ఓకే, దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఇష్యూ లేక ఇతను హయాంలో జరిగిన ఏపీపీఎస్సి అవకతవకలో అది ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ ఒక జైల్లోకి వెళ్ళాడు ఆంజనేయులు. మిగతా వాళ్ళు కూడా జైల్లో పోతారని దానికి ముందు కొట్టకముందు ఎడుతారు కదా, అలాగా డిఎస్సికి లింక్ పెట్టి అలర చేసి ఇదిగో మేము డిఎస్సికి ఇలా అన్నాం కాబట్టి మాకు ఏపీపీఎస్సిలో ఇలా అంటున్నారు వీళ్ళు అని చెప్పడం కోసం, ఏదో మాట దాపు కోసం. ఆల్రెడీ
ఈ దీని మీద ఎప్పుడో కేసు వేసారు వాళ్ళు. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ స్థానిక కోర్టు దీన్ని రద్దు చేసింది నియామకాలని. కానీ హైకోర్టు ఏం చేసిందంటే ఆ నియామకాలని దానికి స్టే ఇచ్చే తీర్పుకి వాళ్ళ ప్రాధాన్యత శాఖల్లో అప్రాధాన్య శాఖల్లో పెట్టమని ఫైనల్గా తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుందరు కానీ చెప్పింది. వాళ్ళకే అనుకూలంగా ఏం చెప్పలా, మీరు బలి చేశారండి ఎవరి మంత్రి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద మొంత మసాలా అమ్ముకునే వాళ్ళ చేత కూడా చేపల్లో కరెక్షన్ చేయించారు. 3 రకాలుగా చేయించారు, 3 సార్లు చేయించారు. అన్నీ అవకతవకలే. కాబట్టి ఇందులో సవాంగం హ్యాండ్ కూడా ఉన్నాను. వాళ్ళని కూడా తీసుకొస్తారు రేపో మాపో. ఈ ప్రభుత్వం అడ్డగోలుగా వెళ్ళలేదు, అంత పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా వెళ్ళింది. ఈ వాళ్ళకి సిట్టు దర్యాప్తు బృందం మొత్తం ఫోర్స్నిక్ ఇది అంత తేలిగ్గా అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమ కేసులు కాదు కదా, సక్రమ కేసు పెట్టినప్పుడు అన్ని ఆధారాలతోటి సబ్మిట్ చేయాలి. ఫోర్స్నిక్ ల్యాబుల ద్వారా వచ్చిన రిపోర్ట్లు అన్నీ కూడా సాంకేతిక ఆధారాలను కూడా ప్రవేశపెట్టింది కోర్టులో. అది మొన్న బయటకు వచ్చింది, మొన్న ప్రవేశపెట్టారు వాళ్ళు. దాంతో ఇదిగో మీది ఎలాగంటున్నామని అలాగే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా మీ కేసు. సీతారామయ్య బొక్కలోకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చి కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఏంటండి ఇక్కడ డిఎస్సికి దానికి సంబంధం ఏంటి అసలు? డిఎస్సి విషయంలో క్లీన్ చిట్ కోర్టు ఇవ్వడం ఏంటి మనకే తెలుసు కదా క్లీన్గానే. వాళ్ళు ఇందువే డబ్బులు సంపాదించాలా? వీళ్ళు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చేసి నిన్ను మొత్తం లూటీ చేసి లాక్కెళ్ళిపోవచ్చు డబ్బులు కావాలంటే. 1000 మంది పోలీసులు బట్టి ఎర్రగొట్టే చట్టం వచ్చిన ఉండాలనే నేల మాడికల్లో ఉన్నది మొత్తం పట్టుకోవచ్చు. ఆ పని చేయమని చెప్పాము ఎప్పుడో, నీ కరగాటంతా ఆగుద్దని. అలా పని చేయట్లేదు, అందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. పైగా డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. ఇంత అర్థం లేకుండా మాట్లాడి మాటలకి సమాధానం చెప్పడం, పిల్లలను ఇవ్వటం అవసరమా? కాబట్టి అతను సిబిఐకి ఇమ్మంటాడు. సిబిఐకి ఎందుకు ఇమ్మంటాడు? సిబిఐ అంటే ఇతను ఏం చెప్తే అది ఉంటుందని అతని లెక్క. దాని కారణం కూడా ఉంది. పరిటాల రవీంద్ర మర్డర్ దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు వరకు ఇతను అక్రమాస్తుల కేసుల గురించి ఏ కేసులో అయినా సరే సిబిఐ ఇతను టచ్ చేయలేదు. ఒకవేళ టచ్ చేసినా కానీ ఏమనుకోకుండా అని వదిలేస్తుంది. అతనే కాదు అతని తాలూకోళ్ళని కూడా వదిలేస్తుంది. కాబట్టి అతను సిబిఐ కావాలనుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు, బాగా చదువుకోమని చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్తారు. పిల్లలకే, చిన్నపిల్లలనే, వాళ్ళ దగ్గర రారు. ఇష్టమైనట్టు ఖర్చు పెట్టేసుకోరా అయ్యి కొని పెడుతున్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇతను సిబిఐ ఇతను ఇష్టమైనట్టు ఉండమంటుంది కాబట్టి సిబిఐ దొరుకుతాడు. అసలు డిఎస్సికి దానికి సంబంధం ఏంటి? అసలు ఏపీపీఎస్సికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా అది. ఆ పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు వాళ్ళు నువ్వు కావాల్సిన వాళ్ళు వేసేసుకున్నావు. వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్లోనూ అట్లీట్లో పనిచేసేసి ఎలక్షన్లో పని ఎంఆర్ఓల కింద ఉంటారు, పిఆర్ఓల కింద ఉంటారు, ఎన్నాళ్ళు పని చేస్తారు. నీకు చేసి పెట్టేశారు వాళ్ళు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి స్కెచ్ అది. వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లను ఎప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకంగా ఉంటాయి నియామకాలు. ఎవరితో వీళ్ళ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి దూరేస్తారు అందులో. వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు మనుషులు వేసుకుంటారు. కులం, మతం, ప్రాంతం ఈ 3 చూసుకుని వాళ్ళకి లైబుల్గా ఉంటారు. కొన్నాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్లు అయిపోతారు. జిల్లాలు సాధించేస్తారు. వాళ్ళ చేతిలో 300 మంది ఉంటారు. ఎన్నికలప్పుడు కట్ట పని చేసి పెట్టేస్తారు వాళ్ళకి. వీళ్ళకేమో అదేమి ఉండదు. వీళ్ళు సొంతంగా పనిచేసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళని గట్ట చూసుకోరు. వీళ్ళు అందరూ సమానం అనుకుంటారు. దాని ఫలితం అనిపిస్తున్నారు, కష్టాలు చూస్తున్నారు. ఇప్పటికే మారలేదు. ఇప్పుడైనా సరే మొత్తం వాళ్ళని వేసేసుకోవాలి కదా. టీచర్లు పరీక్షలు గిరెస్ట్ లీటర్ అడిగిన వాళ్ళు కొట్టేసి వాళ్ళు కావాల్సిన వేసేసి ఎవడొద్దంటాడు. అవునా కదా. ఇప్పుడు జగన్ అంత దుర్మార్గం చేసాడు. ఇవాళకి అతను నోరెట్టి మాట్లాడుతున్నాడు కదా, బహిరంగంగానే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు కదా. అలాగే మాట్లాడాలి. రోమ్లో ఇలాంటి వాడితే అలాగే హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు అందరినీ పీకి పడేయాలి. అందులో మంచోళ్ళు ఉంటారు, కొంతమంది అన్నారు పాపం జాలి పడుతున్నారు. ఏం జాలి పడకూడదు, మొత్తం లేపాడేయాలి. జగన్ పెట్టాడంటే తీసేయాలి. అప్పుడు ఏం చేస్తారు, జగన్ అడుగుతూ మానేస్తారు ఎవరన్నా సరే. ఎందుకంటే దొంగోళ్ళు పెట్టుకుంటాడు కదా, మంచోళ్ళు ఎంత పెడతాడు. ఇది ప్రమాదం. వాళ్ళు అతను నియామకాలన్నీ అలాగే చేసుకున్నాడు. వాలంటీర్లు పెట్టుకున్నాడు. సచివాలయ సిబ్బంది కూడా డేంజర్ అండి. ఇప్పుడు వాళ్ళ వల్ల సచివాలయాల్లో సరిగ్గా పనిచేయట్లేదు. కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని చోట్ల చేయట్లేదు. ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం చేసినా వీళ్ళు చిల్లేటేస్తూ ఉంటారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది, అన్ని మాటలు మాట్లాడతారు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు గట్టనే. అసలు రెవెన్యూ సమస్య ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? 22A పెట్టేశారన్నారు. ఇంత పెట్టారు, ఎవరు పెట్టమన్నారు? ఆ తప్పు ఎవరు చేశారు? 5 లక్షల ఎకరాలకి బొమ్మ దొరికింది కదా,
మాల్ ప్రాక్టీస్ చేసినట్టుగా మొత్తం డిపార్ట్మెంట్ అందరినీ కేసులు బుక్ చేసి నోరు మూసుకుని కరెక్ట్గా పనిచేయరు, లేకపోతే ఈ కేసులు అన్నింటిని పైకి తీసుకురావన్నా అంటే ఏం చేస్తారు వీళ్ళు? సరిగ్గా పనిచేయట్లేదు కదా రైతులు. ఇప్పుడు 22A ఎందుకు పెట్టారు? 21A 22A పెట్టారు కదా, భూములు ఇబ్బంది పెడుతున్నారు కదా. ఎవరో కొంతమంది ఇలా పెట్టిన భూములు కొనేసుకుని దాన్ని ఇప్పుడు ఎత్తేస్తే అమ్ముకు దొబ్బుదామని చూస్తున్నారు. వాళ్ళ కోసమని చిన్న చిన్న రైతులు సఫర్ అయిపోతున్నారు కదా. మొత్తం నువ్వు అర్జెంటుగా చిన్న రైతులను ఏమైనా ఇబ్బంది పెట్టి 2 రోజుల్లో క్లియర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి స్ట్రిక్ట్గా పెట్టేస్తే చేయలేదని నువ్వు లోపల వేస్తామని చెప్పాలా, ఆ కేసులన్నీ బయటపెట్టి బెదిరించాలా, కొన్ని విషయాల్లో కొట్టి తిట్టి చెప్పాలా, బతిమాలతో చేయడం. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఆదాయ వనరు కింద మారిపోయింది. నువ్వు జెన్యున్గా నీ భూమి నీకు ఇవ్వాలన్నా కానీ ఇంత లాగేస్తున్నారు వాళ్ళు. భూమి వాల్యుయేషన్ ఎంత అడుగుతున్నారు, దాంట్లో లాగేస్తున్నారు. ఇది ప్రమాదం. దీని నుంచి సాల్వ్ చేసుకోవాలి. బయటపడాలంటే ఎవరో ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడినాం అనుకోకూడదు. మీరు ఏం చేస్తున్నారో చూసుకుని వ్యవహరించాలి.